14వ తారీఖు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పిఠాపురంలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం కమిటీలు వేశారు. విస్తృత స్థాయిగా ఒక కమిటీకి నేతృత్వం వహించే వాళ్ళని అపాయింట్ చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి అక్కడ ఆయన సోదరుడు నాగబాబు గారు ఉన్నారు. ఇక ఈయనతో పాటు హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే అక్కడ సొంతగా ఇల్లు తీసుకున్నాడు. 15 ఎకరాలు ఆయనకి కార్యాలయాలు కూడా, సిబ్బంది కూడా, హెలిప్యాడ్ కూడా గొల్లపురంలో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి పిఠాపురం ప్రజలకి ఒక సువర్ణ అవకాశంగా ఈ ప్లీనరీ సభని మనం చూడవచ్చు. గెలుపు తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత అనుకోవచ్చు, మొదటి పార్టీ సమావేశంగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. అంటే భారీ చేరికలమని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సమావేశానికి? చేరితే ఎవరెవరు చేరే అవకాశం ఉంది? అంటే చేరికలు ఆల్మోస్ట్ చాలామంది చేరారు కదా. ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటే మిగతా పార్టీలు కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు జనసేన ద్వారా ఉంది. నాయకుడు చిత్తశుద్ధి గల నాయకుడు, దేశ రాజకీయాల్లో శాసించే స్థాయిలో ఉన్నాడు. మన యువతకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారు, మనం చూసాం. అదే సమయంలో మీరన్నట్టు భవిష్యత్తులో ఇంకా కొంతమంది ఆయన విధి విధానాలు నచ్చి చేర్చే కనుక ప్రముఖులే చేరే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజులు కదా, గోదావరి జిల్లాలతో పాటు అటు ఉత్తరాంధ్ర కూడా ఉంది. చాలామంది చూపు జనసేన వైపు అంటున్నారు. మరి భవిష్యత్తు వాళ్ళ ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు పాడేరు తర్వాత అరకు ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ సారి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే 11 సీట్లో 2-3 సీట్లు ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారంటే అంటే పార్టీ నాయకుడి పట్ల చిత్తశుద్ధి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకంటే 10 మంది గెలిచిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 10 మంది గెలిచారు. ఆ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళనంటున్నాడు. ప్రజల యొక్క కోరికల్ని అసెంబ్లీ అంటే దేవాలయం కదా సార్ సాయి గారు, గెలిపించేది ప్రమాణ స్వీకారం చేసేది మనం ఎన్నో రాజ్యాంగం పట్ల చేసి అసెంబ్లీకి వెళ్తాం. అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఎలా తీరుతాయి? మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న 10 మందిలో కూడా అసమ్మతి ఉంది. వాళ్ళు కూడా పక్క పార్టీలు చూసే అవకాశం ఉంది. అట్లా ఎక్కువగా జనసేన వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి మేబీ వాళ్ళతో పాటు ఇంకా ప్రముఖులు, రాజకీయ సీనియర్స్ నాయకులు, వివిధ పార్టీకి చెందిన వాళ్ళు జనసేనలో చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం.